ఈరోజు ధ్యానానికి స్వాగతం. నేటి శీర్షిక శరణార్థుడైన రాజు, మన బాధలను ఎరిగిన రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13-23 వచనాల్లో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టుక ఒక విచిత్రమైన పుట్టుకగా ఉన్నది. ఆయన జీవితము ఒక పారిపోయే శిశువుగానే ప్రారంభమవుతుంది. హింస నుండి, ప్రమాదాల నుండి, మరణ బెదిరింపుల నుండి పారిపోతూ మనకి ఒక గొప్ప సత్యాన్ని యేసు ప్రభువుల వారు నేర్పిస్తూ ఉన్నాడు. అదేంటి అనంటే, హేరోదు కుట్ర ఉన్నప్పటికీ దేవుడు స్వప్నం ద్వారా యోసేపు మార్గాన్ని నిర్దేశించాడు. ఏ లోక శక్తి కూడా దేవుని ఉద్దేశాలని ధ్వంసం చేయలేదు అని దేవుడు ఈ పరిస్థితుల్లో కూడా మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు తన ఉద్దేశాలని కాపాడుతాడు, వాటిని నెరవేరుస్తాడు. తొలినాళ్ల నుండే భయముతో, పారిపోవడంతో, అస్థిరతతో, గృహహీనతను అనుభవించిన ప్రభువైన యేసు మన భయాలను, మన లోపల ఉన్న సంఘర్షణలను కూడా ఆయన అర్థం చేసుకున్నట్లుగా ఇంకా మరి ఎవరు అర్థం చేసుకోలేరు. ఎందుకనంటే వీటిని ముందే ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి మనతో కూడా ఆయన మన పరిస్థితుల్లో ఏకమవుతాడు. ఈ శరణార్థ ప్రయాణాలుగా పిలువబడుతున్న వీటిలో ప్రవక్తల వాగ్దానాలు నెరవేరబడ్డాయి అన్న సత్యము మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మన భయాల్లో కూడా దేవుడు తన వాగ్దానాలని నెరవేర్చగలడు అనేది ఆశ్చర్యమే కదా. యేసు ప్రమాదాలను ఎదుర్కొన్నాడు అనంటే మన భయాల్లో కూడా ఆయన మనకు సమీపంగా ఉంటాడని. మీ అడుగులలో, మీ కుటుంబ పరిస్థితుల్లో, మీ భవిష్యత్తుని కూడా భయాల మధ్య ఉన్నప్పటికీ దేవుడు దాన్ని కాపాడగలడు. ఈరోజు అలాంటి భయం ఎదుర్కొంటున్న వారికి నీవు సహాయం చేయగలవా? గాయపడిన వారితో నడిచే రాజుని వారికి పరిచయం చేయగలవా? వారితో కలిసి ఈ శరణార్థుడైన రాజుని ఆరాధించగలవా? ఈ క్రిస్మస్ మాసము మనకు నేర్పే గొప్ప సత్యం అదే. మన బాధల్లోకి వచ్చిన దేవుడు మనతో పాటు నడుస్తాడు అని. ఈ మాటలు నాతో పాటు ఆలోచన చేయండి. భయాల గాలులు వీచిన దేవుని చేయి కదలదు, పారిపోయే మార్గమైన ఆయన యోచన చెదరదు. నిలయమలేని శిశువే లోకానికి నిలయుడయ్యాడు, అస్థిరమైన రాత్రుల్లో మనకి స్థిరమైన దేవుడయ్యాడు. ముప్పులు మబ్బులు కమ్మినా ఆయన వెలుగు మనలను చేరుతుంది. మన కన్నీటిని చూచే రాజు ద్వారా మన హృదయం మారుతుంది. ఈ అడ్వెంట్ ఉదయంలో ఆశ్రయమయ్యే ఆయనను నమ్మితే శరణార్థపు మార్గాలలో ఆయన వాగ్దానాలను నెరవేర్చగలడు. రేపటి దినం మరొక ధ్యానంలో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక.